ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి స్వరూపమైన రాళ్ల ఉప్పుని ఈ 4 ప్రదేశాల్లో ఉంచండి. మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి. ఆ లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి రాళ్లు ఉప్పుని ఈ శ్రావణ మాసంలో ఏ 4 ప్రదేశాల్లో ఉంచడం వల్ల మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుందో, మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రాళ్ల ఉప్పు అంటేనే ఆ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఈ రాళ్ల ఉప్పుని ఈ శ్రావణ మాసంలో ఒకరోజు తలస్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక గాజు సీసాలో నిండుగా పోసి ఉంచండి. ఇలా 21 రోజు ఉంచిన తరువాత ఆ ఉప్పును తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలానే ఆర్థిక కష్టాలతో బాగా ఇబ్బంది పడుతున్నవారు, వృధా ఖర్చులు ఎక్కువగా ఉన్నవాళ్లు ఒక గాజు సీసాలో నిండుగా రాళ్ల ఉప్పును పోసి అందులో 4 లవంగాలను వేసి మీరు ధనం దాచుకునే బీరువా కింద ఉంచండి. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఒక పేపర్లో కళ్ళు ఉప్పును పోసి దాన్ని పొట్లం లాగా కట్టి మీ పర్సులో ఎప్పుడూ ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీ మనస్సులో తీరని కోరిక ఏదైనా ఉంటే అది తొందరగా నెరవేరాలి అంటే ఈ పరిహారాన్ని పాటించండి. ఒక గాజు బౌల్లో రాళ్ల ఉప్పుని పోసి లక్ష్మీదేవి స్వరూపంగా లక్ష్మీ అమ్మవారిగా ఉప్పుని భావించి ఆ రాళ్లు ఉప్పు పైన మీ అరచేతిని ఉంచి మీ మనసులోని కోరికని చెప్పండి. ఆ తర్వాత ఆ గాజు బౌల్ని ఎవరికీ కనిపించకుండా మీ ఇంట్లో ఏదో ఒక ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ మనసులోని కోరిక వీలైనంత తొందరగా నెరవేరుతుంది. ఆ తర్వాత ఈ రాళ్ల ఉప్పుని ఏదైనా చెట్టు మొదట్లో పోయండి. అలానే వంటగదిలో ఎప్పుడూ కూడా రాళ్ల ఉప్పుని గాజు సీసాలో లేదా గాజు జాడిలో ఉంచాలి. ప్లాస్టిక్ డబ్బాల్లో పొరపాటున కూడా ఉప్పుని నిల్వ ఉంచకూడదు. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం, అందుకని మీ వంట గదిలో ఉప్పు ఎప్పుడూ కూడా నిండుగా ఉండేలా చూసుకోండి. అలానే శనివారం పొరపాటున కూడా ఉప్పుని, నూనె కొని ఇంటికి తీసుకురాకూడదు. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అలానే సాయంత్రం సంధ్యా సమయంలో పొరపాటున కూడా ఉప్పు కొని ఇంటికి తీసుకురాకండి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ శ్రావణ మాసంలో ఉప్పుని ఈ 4 ప్రదేశాల్లో ఉంచడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సులభంగా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.